మార్చి 5 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. సామెతలు 3వ అధ్యాయం 33వ వచనం. అతడు దేవునియందు భయభక్తులు గలవాడు కాబట్టి దేవుని కాపుదల క్రింద ఉంటాడు. ఇంటి పైకప్పులా దేవుడు అతనిని అతని కుటుంబాన్ని సంరక్షిస్తాడు. అతని ఇల్లు ఒక ప్రేమ నిలయం. అది ఒక పరిశుద్ధ శిక్షణాశాల. పరలోకపు వెలుగునిచ్చే స్థలమది. ఆ ఇంటిలో కుటుంబ ప్రార్థన ఉంటుంది. ప్రతిరోజు అందులో దేవుని నామం ఘనపరచబడుతుంది. కాబట్టే దేవుడు ఆ ఇంటిని దీవిస్తాడు. అది చిన్న పూరి గుడిసె కానివ్వండి, పెద్ద రాజమందిరం కానివ్వండి, దాని పరిమాణం బట్టి కాదుగాని అందులో నివసించేవారి భక్తిగల ప్రవర్తన బట్టి దేవుని ఆశీర్వాదం ఆ ఇంటి మీదకు వస్తుంది. ఆ ఇంటిలో ఉన్న యజమానుడు యజమానురాలు దేవునియందు భయభక్తులు గలవారు కాబట్టి ఆ ఇల్లు ఎంతో ఆశీర్వాదకరమైనది. చివరకు ఆ ఇంటిలో ఉన్న కుమారుడుగాని లేక ఒక పనివాడుగాని తన సత్ప్రవర్తన ద్వారా ఆ ఇంటి మీదకు దేవుని ఆశీర్వాదం తీసుకురాగలడు. ఒక కుటుంబంలో ఉన్న ఒక్కరుగాని ఇద్దరుగాని దేవుని దృష్టిలో యథార్థవంతులుగా ఉండేటప్పుడు వారిని బట్టి దేవుడు మొత్తం కుటుంబాన్ని సంరక్షించి అభివృద్ధిపరచి పోషిస్తాడు. ఆ ఒక్కరూ లేక ఇద్దరు దేవుని కృప వలన యథార్థవంతులుగా ఉంటారు. ప్రియలారా, బేతనీలో ఉన్న సహోదరులు యేసుక్రీస్తుని చేర్చుకున్నట్టుగా మనం కూడా ఆయనను నిత్య అతిథిగా చేర్చుకుందాం. అప్పుడు మనం ఆ ప్రభువును బట్టి నిజంగా దీవించబడతాం. మన వ్యాపారంలోనూ ఇతరులను తీర్పు తీర్చే విషయంలోనూ ఇరుగు పొరుగు వారితో మనకు కలిగిన సంబంధ బాంధవ్యాల్లోనూ మన వ్యక్తిగత ప్రవర్తన విషయంలోనూ న్యాయంగా ఉందాం. న్యాయవంతుడైన దేవుడు అన్యాయపు కార్యాలను దీవించడు.